ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ POL రాష్ట్ర అధ్యక్షుల్ని. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ POL POW ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా సూర్యాపేటలోనే ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి సర్వే చేశాము. ఈ సర్వేలో చాలా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలో మంత్రులు ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని బలోపేతం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది ఈ హాస్పిటల్ సర్వే ద్వారా తెలిసింది. ఇక్కడ అన్ని రకాల మందులు, ఇక్కడికి వచ్చేదే పేదలు, అలాంటి పేదలకి అన్ని రకాల మందులు ఇవ్వకపోవడం మూలంగా బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది. దాని తరుణంలోనే ప్రైవేట్ మెడికల్ షాప్ అనేది ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ షాప్ ఉండాల్సింది ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలానే ఓపీ దగ్గర లైన్లు, తర్వాత మెడిసిన్ దగ్గర లైన్లు, బాత్రూమ్లు సరిగా లేవు. పేషెంట్ల తగ్గట్టు రద్దీ సంబంధించినటువంటి డాక్టర్లు కూడా, నర్సుల కొరత ఉన్నది. అట్లానే బ్లడ్ టెస్ట్ చేసినా కానీ 2-3 రోజులు పడుతున్న సమయం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా మంత్రులు దృష్టి సారించి ఇక్కడ ఉన్నట్టు ఏమైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ కలెక్టర్ కానీ మంత్రులు కానీ నెలకోసారో వారానికి ఒకసారో సర్వే నిర్వహించి ఇక్కడ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలానే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నాయి. వీటిని కూడా అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నేను ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని. మాది POL POW ఈ కార్యక్రమాన్ని తీసుకుంది హాస్పిటల్ అనేసి. హాస్పిటల్స్, ఈ ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయాలా, ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది మా సంఘాలు. కాబట్టి ఈ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో సందర్శించడం అనేది జరిగింది. మొత్తం సర్వే చేశాము. అయితే ఎక్కడ చూసినా కూడా అంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. లోపల మహిళా ఇంజెక్షన్ రూమ్లో ఎటు కూడా ఒక కర్టన్ లేదు. అంటే 2 కిటికీలు ఉన్నాయి, 2 డోర్లు ఉన్నాయి. అది ఎటు చూసినా కూడా మనుషులే కనిపిస్తారు. ఆ రూమ్లో ఒక బెడ్ ఉంది, ఒకవైపే మాత్రమే కర్టన్ ఉంది, దానికి పెట్టారు అంతే. అంటే ఇంజెక్షన్ చేయించుకోవాలంటే అందులోకి పోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు బయటికి పోయే పరిస్థితి లేదు. మధ్యతరగతి, మిడిల్ క్లాసు వీళ్ళు లేనోళ్ళు వీళ్ళంతా బయటికి పోయి చేయించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చచ్చినట్టు అక్కడే చేయించుకోవాలి. ఆల్రెడీ మేము ఒక 2 నెలల కింద సర్వే చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము వచ్చినప్పుడు ఆ రూమ్కి కట్టం లేదు, రూమే మారవాలా. అసలు రూమ్ దారుణంగా ఉంది. అది ఆ రూమ్ అంటే రూమ్ ఎటువంటి భద్రత లేకుండా ఉంది. మహిళలకు అనేది మనకు భద్రత అనేది చాలా అవసరం, కానీ ఎటువంటి భద్రత లేకుండా ఆ రూమ్ ఉంది. కాబట్టి కనీసం కర్టన్స్ అన్నా కట్టండి. మీకు రూమ్ తయారయ్యే వరకు ఆ రూమ్కి కిటికీలకు కర్టన్ కట్టండి. ఇంజెక్షన్ చేసేటప్పుడు మహిళలకు భద్రత ఉండాలనేసి చాలాసార్లు చెప్పాం. అయినా కూడా ఇప్పటికి కూడా మీకు కర్టన్ లేదు. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, ఒకసారి వీడియో తీయండి దాన్ని. అయితే దీంతో పాటు బాత్రూమ్లు అయితే ఎక్కడ చూసినా కూడా ఒక డాక్టర్ రూమ్ వరకు కూడా ఆ వార్డులలో, డాక్టర్ రూమ్ బయట ఉన్న రూమ్ వరకు కూడా ఆ స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది. మనం తిరుగుతుంటే ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కూడా స్మెల్లే బాత్రూమ్లలో. ఇప్పుడు మహిళా వార్డులు ఉన్నాయి, డెలివరీ వార్డులు ఉన్నాయి. ఆ వార్డులలో పిల్లలు బాగుండాలా, తల్లి బాగుండాలంటే చాలా నీట్నెస్ ఉండాలి, ఇన్ఫెక్షన్లు వస్తాయి. కానీ ఒక్కో రూమ్లో ఒక 10-15 బెడ్స్ ఉన్నాయి, కానీ విపరీతమైన స్మెల్, అసలు ఎక్కడ నీట్నెస్ అనేది లేదు. దీంతో పాటు మనకు ఈ మహిళలు అయితే, ఈ సీపర్స్ అయితే ఎవరున్నారో వాళ్ళకి 5 నెలల నుంచి జీతం అనేది లేదు, జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళకి 16,000 జీతం అయితే అందులో 11,000 ఇస్తారు. ఆ 11,000లో 1,500 రూపాయలు కట్ చేసుకుంటారు. అంటే వీళ్ళు సెలవులు అవి పెట్టుకుంటారు, వాళ్ళకి కమిషన్ అంటాం. వీళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్లో ఇప్పించిన వాళ్ళకి వాళ్ళ కమిషన్ 5,000 తీసుకొని వీళ్ళకి 11,000 ఇస్తే ఆ 11,000లో కూడా మళ్ళీ 1,500 కట్ చేసుకొని మిగతా వీళ్ళ చేతిలో పెడతారట. దీంతో వాళ్ళు డ్యూటీలు చేసి వాళ్ళు ఎలా బతకాలా? వాళ్ళకు కూడా పూర్తి జీతాలు రావాలా, 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఇదే కాకుండా ఇంకా ఇక్కడ హాస్పిటల్లో అయితే ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య కూడా తీర్చాలా. కలెక్టర్ గారు వారానికి 15 రోజులకు ఒకసారి విజిట్ చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా హాస్పిటల్ పరిస్థితి దారుణంగా ఉంది. మెడిసిన్ ఉండట్లేవు, ల్యాబ్లలో టెస్టులు బయట చేయిస్తున్నారు, చాలా టెస్టులు బయట చేయిస్తున్నారు. మెడికల్ షాపులు అయితే రోడ్డు మొత్తం మెడికల్ షాపులే ఉన్నాయి. మన ఏరియా హాస్పిటల్ ఆపోజిట్లో మొత్తం మెడికల్ షాపులు, ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మెడిసిన్ ఇక్కడ ఇవ్వాల్సిందే, ప్రతి పేషెంట్కి మెడిసిన్ ఇవ్వాలా, నాణ్యమైన భోజనం పెట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.